ఎంత సంపాదించినా మనీని సరిగ్గా మేనేజ్ చేయలేక సఫర్ అవుతున్నారా? అయితే వేణు కళ్యాణ్ లైఫ్ అండ్ బిజినెస్ కోచ్ కండక్ట్ చేస్తున్న హౌ టు బికమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ ఇన్ ఏ స్ట్రాటజిక్ వే వర్క్ షాప్ కి క్రింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి అటెండ్ అవ్వండి. క్రెడిట్ స్కోర్ రీసెంట్ టైమ్స్ లో మనం ఎక్కడికి వెళ్ళినా వినే ఒకే ఒక విషయం క్రెడిట్ స్కోర్. కానీ ఇన్నిసార్లు విన్నా సరే మనం దీనికి ఇచ్చే ఇంపార్టెన్స్ మాత్రం చాలా తక్కువ. టీవీ ముందు కూర్చొని ఎవరెవరో ఏదేదో క్రికెట్ స్కోర్కి అనేది ఇంపార్టెన్స్ అనేది మనం ఇస్తున్నాం, కానీ ఇక్కడ మన లైఫ్తో ఆడుకునే ఈ క్రెడిట్ స్కోర్ గురించి ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఫోన్పే, గూగుల్ పే ఏది ఓపెన్ చేసినా అక్కడ ఈ క్రెడిట్ స్కోర్ అనే ఆప్షన్ అనేది మనకి చూపిస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా చెక్ చేసినాం అసలు క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి, దీనివల్ల మనకి ఏంటి యూస్? ఒకవేళ మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకున్నట్టయితే లేదా ప్రజెంట్గా ఏదైనా క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నట్టయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో ఎండ్లో మీకు ఒక చిన్న టేక్ అవే కూడా ఉంటుంది. సో ఎండ్ వరకు ఒక్క పాయింట్ మిస్ కాకుండా కంపల్సరీ చూడాల్సిన వీడియో అనమాట. సో ఫస్ట్ క్రెడిట్ స్కోర్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. క్రెడిట్ స్కోర్ అనేది ఒక పర్సన్కి ఉన్న క్రెడిట్ వర్త్నెస్ని చూపిస్తుంది. ఇన్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఒక మనిషి ఎన్ని లోన్స్ తీసుకున్నాడు, ఎంత తొందరగా లోన్స్ అనేది రీపే చేశాడు, ఎలాంటి లోన్స్ తీసుకున్నాడు, ఇంకా కొత్త లోన్స్ ఏదన్నా ఉందా లేదా అనే ఫ్యాక్టర్ని బేస్ చేసి వాళ్ళకి క్రెడిట్ స్కోర్ అనేది ఉంటుందన్నమాట. హయ్యర్ క్రెడిట్ స్కోర్ ఉంటే ఆ మనిషికి ఫ్యూచర్లో లోన్స్ అనేది ఈజీగా దొరికే ఛాన్సెస్ అనేది ఉంటాయి. లోన్స్లో కూడా బేసికలీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సెక్యూర్ లోన్స్, ఇంకోటి వచ్చేసి అన్సెక్యూర్ లోన్స్. సో సెక్యూర్ లోన్స్ అంటే మనకున్న ఏదైతే అంటే మన దగ్గర ఉన్న గోల్డ్ చూపించి మనం తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఆస్తి అనేది చూపించి మనం లోన్ అనేది తీసుకోవచ్చు. అది సెక్యూర్ లోన్ అనేది అవుతుందన్నమాట. ఇలాంటి సెక్యూర్ లోన్ తీసుకున్నప్పుడు మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ పడుతుంది. అండ్ నెక్స్ట్ అన్సెక్యూర్ లోన్స్ అంటే ఏదైనా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆర్ ఏదైనా మనకి ఏదైనా వస్తువులు కొనాలనుకున్నా, గ్యాడ్జెట్స్ కొనాలనుకున్నా, బైక్, కారు, వాట్ ఎవర్ మనం కొనుక్కోవాలనుకున్నా, మనం ఏదైతే లోన్ అప్లై చేస్తామో ఎక్కడైనా సరే మనం లోన్ అప్లై చేస్తామో ఆ లోన్ ఇచ్చేవాళ్ళు స్పెషల్లీ మన శాలరీ బేస్ చేసుకొని మన పర్సనల్ డీటెయిల్స్ బేస్ చేసుకొని అనేది ఇస్తారు. ఓకే, అండ్ అందులో ఎక్కువ వాళ్ళు చెక్ చేసేది ఏందో తెలుసా? వాళ్ళు లోన్స్ ఇవ్వాలంటే మనకి క్రెడిట్ స్కోర్. ఆ క్రెడిట్ స్కోర్ని బేస్ చేసుకొని అది మంచిగా ఉంటేనే మనకి ఏదైనా లోన్ అనేది ఇస్తాం. మనం ఏదన్నా బ్యాంక్లో అన్సెక్యూర్ లోన్కి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారనంటే మనకు లోన్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఇది ఎలా చేస్తారనంటే క్రెడిట్ బ్యూరోస్ దగ్గరికి మన క్రెడిట్ స్కోర్ని ఎంక్వైరీ అనేది వాళ్ళు చేస్తారనమాట. అండ్ వాళ్ళు మన క్రెడిట్ హిస్టరీ బేస్ చేసి మన క్రెడిట్ స్కోర్ని జనరేట్ అనేది చేస్తారు. మరి క్రెడిట్ హిస్టరీ అంటే ఏంటి? మనం తీసుకున్న పర్సనల్ లోన్స్, ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ యూసేజ్ని ఇవన్నీ బట్టి మన క్రెడిట్ హిస్టరీ ఉంటుందన్నమాట. ఎలాంటి క్రెడిట్ హిస్టరీ ఉంటే మన క్రెడిట్ స్కోర్ అనేది ఎక్కువగా ఉంటుంది అని మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు. సో దానికోసం మీకు కొన్ని చిన్న చిన్న స్టెప్స్ నేను చెప్తాను. ఆ స్టెప్స్ ఫాలో అవడం ద్వారా మీ క్రెడిట్ హిస్టరీ అనేది, క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతుంది. అంటే క్రెడిట్ స్కోర్ అల్టిమేట్గా పెరుగుతుంది. ఓకే, సో కేర్ఫుల్గా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనం తీసుకునే లోన్స్కి కరెక్ట్ టైంలో ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. ఇంకా డ్యూ డేట్ లోపలే రీపేమెంట్ అనేది చేసేయాలి. రెండోది వచ్చేసి మనం ఈఎంఐస్ని టైంకి అనేది తప్పకుండా అనేది పే చేయాలి. ఇక మూడోది వచ్చేసి మనం ఎన్ని అన్సెక్యూర్డ్ లోన్ తీసుకున్నాం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిన విషయం. ఎక్కువ అన్సెక్యూర్డ్ లోన్ తీసుకుంటే అది మన క్రెడిట్ స్కోర్ని నెగిటివ్గా ఎఫెక్ట్ అనేది చేస్తుంది. ఫోర్త్, క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో. సపోజ్ మీ దగ్గర ఒక 1 lakh క్రెడిట్ కార్డ్తో ఒక క్రెడిట్ కార్డ్ అనేది ఉందని అనుకుందాం. అప్పుడు నేను ఎవ్రీ బిల్ జనరేట్ అవ్వకముందే మ్యాక్సిమం ఉన్న క్రెడిట్ కార్డులో 30% ఆఫ్ క్రెడిట్ లిమిట్ మాత్రమే యూజ్ చేస్తే, అంటే 30,000 రూపీస్ మాత్రమే నేను స్పెండ్ చేస్తే అప్పుడు నా క్రెడిట్ స్కోర్ అనేది ఖచ్చితంగా పెరిగే ఛాన్సెస్ అనేది ఉంటాయి. బట్ అలా కాకుండా నేను 50% ఆర్ 80% ఆఫ్ మై క్రెడిట్ లిమిట్ అనేది వాడితే, అంటే ఇక్కడ 1 lakh రూపీస్కి 50% అనేది 50,000 రూపీస్. సో ఎవ్రీ టైం నా ఎక్స్పెన్సెస్ మోర్ దెన్ 30% ఆఫ్ మై క్రెడిట్ లిమిట్ అయితే అప్పుడు నా క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోతుంది. బట్ ఒకవేళ మీకు ఖర్చులు అనేది ఎక్కువ ఉన్నాయి, సో మీకు ఇలా స్పెండ్ చేయడం అనేది కష్టం అని మీరు చెప్పినట్టయితే అప్పుడు మీరు ఈ ట్రిక్ అనేది యూజ్ చేయండి. అది ఏంటంటే లెట్స్ సీ మీ క్రెడిట్ లిమిట్ అనేది 1 lakh, అంటే మీరు 70,000 రూపీస్ ఖర్చు పెడుతున్నారు. బట్ ఈసారి మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లు జనరేట్ అయ్యే వరకు వెయిట్ చేయకుండా
బిల్ జనరేట్ అవ్వక ముందే మీరు 70,000లో అట్లీస్ట్ 40,000 రీపే చేయాలి. అప్పుడు మీకు బిల్ 30,000 రూపీస్కి మాత్రమే జనరేట్ అవుతుంది. ఇలా చేస్తే ఇది మీ సిబిల్ స్కోర్ని కూడా ఎఫెక్ట్ పడకుండా చేస్తుంది అనమాట. దీన్నే స్మార్ట్ వర్క్ అనేది అంటారు. అండ్ ఇది మాత్రమే కాకుండా మీ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ని కూడా పెంచుకోండి. ఇప్పుడు మీ లిమిట్ 10 lakhsకి పెరిగిందని అనుకోండి. అప్పుడు దాంట్లో కూడా మీరు 30% ఆఫ్ యువర్ క్రెడిట్ లిమిట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇన్ దట్ కేస్ మీరు 3 lakhs రూపీస్ వరకు హాయిగా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇంకా మీ క్రెడిట్ స్కోర్ కూడా తగ్గుతుంది అని భయపడాల్సిన అవసరం కూడా మీకు ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఎక్కువ ఖర్చు పెట్టినా సరే మీరు 30% మాత్రమే ఖర్చు పెడుతున్నారు. నెక్స్ట్, గెట్ మోర్ క్రెడిట్ కార్డ్స్. ఒక్క క్రెడిట్ కార్డ్లో ఎక్కువ లిమిట్ వాడలేరు కాబట్టి 2 or 3 కార్డ్స్ అనేది యూజ్ చేయండి. దీనివల్ల మీరు ఈచ్ కార్డ్లో 30% ఆఫ్ యువర్ క్రెడిట్ లిమిట్ అనేది స్పెండ్ చేయగలుగుతారు. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీ పాత క్రెడిట్ కార్డు ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేయకండి. ఎందుకో చెప్తా, జాగ్రత్తగా వినండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 3 yearsగా మీరు యూజ్ చేసే క్రెడిట్ కార్డు ఉందని అనుకోండి. అండ్ మీరు దానికి డ్యూ లోపలే బిల్ కడుతున్నారని అనుకోండి. ఆ క్రెడిట్ కార్డ్కి మంచి క్రెడిట్ హిస్టరీ అనేది ఉంటుంది. సో ఇన్ దట్ కేస్ మీరు ఆ క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేశారనంటే మీకున్న ఆ క్రెడిట్ హిస్టరీ కూడా పోతుంది. ఇంకా మీ కొత్త క్రెడిట్ కార్డ్కి కొత్త హిస్టరీ స్టార్ట్ అవుతుంది. అందుకే చెప్తున్నా, మీ ఓల్డ్ క్రెడిట్ కార్డు ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని క్లోజ్ అనేది చేయకండి. వెల్, ఇవన్నీ ఓకే. మరి క్రెడిట్ స్కోర్కి సిబిల్ స్కోర్కి ఏం డిఫరెన్స్ ఉంటుందని చాలామందికి ఇది ఒక డౌట్. ఏం డిఫరెంట్ లేదు, రెండు ఒకటే. బేసికలీ క్రెడిట్ స్కోర్ అనేది మన క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఈ క్రెడిట్ హిస్టరీని జనరేట్ చేసే ఆర్గనైజేషన్ పెరిసిబిల్. ఇది ఒక ఆర్గనైజేషన్ మాత్రమే కాదు, ఇంకా ఆర్గనైజేషన్స్ ఈ క్రెడిట్ స్కోర్ని జనరేట్ చేస్తాయి. లైక్ ట్రాన్స్ యూనియన్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ అండ్ సిబిల్, ఈక్విఫెక్స్, ఎక్స్పీరియన్స్, CRIPF హై మార్క్, క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా ICRA లిమిటెడ్, క్రెడిట్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్. ఇలాంటివి ఇండియాలో క్రెడిట్ స్కోర్ జనరేట్ చేసే ఆర్గనైజేషన్లో వన్ ఆఫ్ ద ఫేమస్ ఆర్గనైజేషన్ CIBL, సిబిల్. ఓకే, ఒక్కొక్క ఆర్గనైజేషన్ క్రెడిట్ స్కోర్ రేంజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సిబిల్ అయితే 300 to 900, ఎక్స్పీరియన్స్ అయితే 300 to 900, ఈక్విఫెక్స్ అయితే 280 to 850. జనరల్లీ 800 to 850 అనేది ఎక్సలెంట్ క్రెడిట్ స్కోర్. ఇక బ్యాంకులు చాలామంది మీ దగ్గరకు వస్తారు, సార్ మీకు లోన్ ఇస్తాం, మీ లోన్ ఇస్తాం, తీసుకోండి అని ఎత్తుకుంటూ మీ దగ్గరకు వస్తారు. ఈ క్రెడిట్ స్కోర్ ఉంటే 740 నుంచి 799 అనేది వెరీ గుడ్ క్రెడిట్ స్కోర్. ఇక్కడ కూడా మీకు ఫోన్లు వస్తాయి. అండ్ 670 నుంచి 739 అనేది గుడ్ క్రెడిట్ స్కోర్. ఇంకా ఈ రేంజెస్ వరకు లెండర్స్ వాళ్ళని లో రిస్క్ బారోవర్స్గా చూస్తారు. అంటే లోన్ ఇచ్చేవాళ్ళు ఈ రేంజ్ వాళ్ళని లో రిస్క్ బారోవర్స్గా చూస్తారు. అంటే ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి లోన్ ఇస్తే మళ్ళీ తిరిగి కడతారనే నమ్మకం అనేది ఇచ్చే వాళ్ళకు ఉంటుంది అనమాట. యూజువల్లీ మనము నెట్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఏది క్రెడిట్ స్కోర్. ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క వెబ్సైట్లో మనకి డిఫరెంట్గా క్రెడిట్ స్కోర్ అనేది వస్తుంది. అది పెద్ద ప్రాబ్లం అనేది కాదు. బేసికలీ ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ అప్రోచెస్ని యూజ్ చేస్తే మన క్రెడిట్ స్కోర్ అనేది చూపిస్తాయి. లైక్ పేమెంట్ హిస్టరీ 35%, అమౌంట్స్ ఓన్డ్ 30%, లెంత్ ఆఫ్ క్రెడిట్ హిస్టరీ 15%, క్రెడిట్ మ్యాక్స్ 10%, న్యూ క్రెడిట్ 10%. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటికీ డిఫరెంట్ వెయిటేజెస్ అనేది ఉంటాయి. సో దాన్ని బట్టి మన క్రెడిట్ స్కోర్ అనేది జనరేట్ అనేది అవుతుందన్నమాట. ఇంకా షార్ట్గా చెప్పాలనంటే మీ క్రెడిట్ స్కోర్ ఇంక్రీజ్ చేయాలి అనంటే మీరు లోన్స్ రీపేమెంట్ ఆన్ టైంలో చేయాలి, ఇంట్రెస్ట్ని ఆన్ టైంలో కట్టాలి. ఒక సింగిల్ పేమెంట్ లేట్ అయినా అది మీ క్రెడిట్ స్కోర్ని మొత్తం కూడా ఎఫెక్ట్ పడేటట్టు చేస్తుంది. సో నెక్స్ట్, క్రెడిట్ యూటిలైజేషన్ రేట్. క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ని ఎప్పుడు తక్కువగా పెట్టుకోకండి, విచ్ మీన్స్ క్రెడిట్ కార్డులో ఎక్కువ ఎక్స్పెన్సెస్ పెట్టుకోకండి. థర్డ్, మీకు కావాల్సినప్పుడు మాత్రమే క్రెడిట్ అకౌంట్కి అప్లై చేయండి. బికాస్ ఎవ్రీ టైం మీరు బ్యాంక్కి క్రెడిట్ కార్డ్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు మీ క్రెడిట్ హిస్టరీ కోసం హార్డ్ ఎంక్వైరీ అనేది చేస్తారు. హార్డ్ ఎంక్వైరీ ఏంటి అని అంటారా? వీడియో ఎండ్లో టేక్ అవే చెప్తానని చెప్పాను కదా, అదే ఇది. ఎవ్రీ టైం మీరు బ్యాంక్కి లోన్ కోసం లేక ఈఎంఐ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు మీ క్రెడిట్ స్కోర్ కోసం క్రెడిట్ బ్యూరోస్ దగ్గర ఎంక్వైరీ చేస్తారు. సో దాన్ని హార్డ్ ఎంక్వైరీ అంటారు. అండ్ ఒకవేళ మీరు 2 or 3 టైం బ్యాంక్కి వెళ్ళి
లోన్కి అప్లై చేయాలి అని అనుకున్నారనుకోండి, 14 డేస్ లోపల చేయండి. బికాస్ 14 డేస్ లోపల ఎన్నిసార్లు చేసినా కూడా 1 హార్డ్ టైం ఎంక్వైరీ కిందకి వస్తుంది. అర్థమవుతుందా? అంటే ఒక బ్యాంక్ దగ్గరికి ఇంకొకరి దగ్గరికి ఎప్పుడైనా లోన్ కోసం వెళ్తే మళ్ళీ 14 డేస్ తర్వాత వెళ్ళండి, అట్లా ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అదే 14 డేస్ తర్వాత సెకండ్ ఎంక్వైరీ ప్లేస్ చేస్తే అది సెకండ్ ఎంక్వైరీ అవుతుంది. బట్ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మీ ఫోన్లో, జీపేలో, పేటిఎంలో లాంటి యాప్స్లో ఎన్నిసార్లు అయినా మీ క్రెడిట్ స్కోర్ని చెక్ చేసుకోవచ్చు. బికాస్ అది సాఫ్ట్ ఎంక్వైరీ. హార్డ్ ఎంక్వైరీ వేరు, సాఫ్ట్ ఎంక్వైరీ వేరు. కొంతమంది అనుకుంటారు పేటిఎంలో, గూగుల్ పేలో, ఫోన్పేలో ఇప్పుడు నేను చెక్ చేస్తున్నా క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది అంటే అక్కడ తగ్గదు. హార్డ్ ఎంక్వైరీ అయితేనే అక్కడ తగ్గుతుంది. సరే, ఇప్పుడైతే మీకు పూర్తిగా క్లారిటీ వచ్చింది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తారు? వెంటనే మీ క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసుకొని ఒకవేళ పెరగాలంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ అనేది ఫాలో చేసి మీ క్రెడిట్ స్కోర్ అనేది పెంచుకోండి. ఓకే, మీకు ఇంకా ఫైనాన్షియల్గా నేను ఫ్రీ చేయాలని ఎక్కువ కోరుకుంటున్నాను. ఒక మిషన్ పైన వర్క్ చేస్తున్నాను. అందుకోసం ఎవరైతే మనీ మేనేజ్మెంట్ గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోవాలనుకుంటున్నారో, మనీ పట్ల ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్ చేయొద్దు అనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను స్పెషల్లీ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. హౌ టు బికమ్ ఫైనాన్షియలీ ఫ్రీ అని చెప్పేసి ఒక మంచి ఆన్లైన్ ప్రోగ్రామ్ రెడీ చేశాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానికి లింక్ క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలను తెలుసుకొని ఆ ప్రోగ్రామ్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకొని ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే ఈరోజు ఈఎంఐలతోనే ఉన్నారో, ఎవరైతే ఈఎంఐలు అనేది ప్రాపర్గా కట్టట్లేదు, ఎవరైతే ఈరోజు క్రెడిట్ కార్డ్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదో అలాంటి వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా మీరు షేర్ చేస్తే ఒక అవేర్నెస్ వస్తుంది, వాళ్ళని మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.